దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మనము అనుకోనని సమయాలు, అనుకోనని పరిస్థితులు మన జీవితాల్లో కలిగినప్పుడు మానసికమైనటువంటి ఆలోచనకు, మానసికమైన ఒత్తిడికి మనం గురైపోయి ఏమి దిక్కుదోచని పరిస్థితిలో చాలా నలిగిపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా. ఆ సమయంలో దేవుని పాదాలు మనం ఆశ్రయించి, ఆయన కృపను మనం ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆనాడు హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయగా హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన వినడా? మీకు సహాయం చేయడా? నిన్ను బాగు చేయలేడా? నిన్ను విడిపించలేడా? ఆయన తప్పకుండా విడిపిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. అందుకే మన దేవునికి ఆయనకు ప్రార్థన ఆలకించే దేవుడని పేరుంది. హల్లెలూయా. ఆయన ఎవరంట? ప్రార్థన ఆలకించే దేవుడని ఆయనకు పేరు పెట్టబడింది. కనుక మన దైనిక జీవితాల్లో మనం దేని వలన కూడా మనం దిగులు పడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, నిరుత్సాహం చెందనక్కర్లేదు. తప్పక దేవుడు మన ప్రార్థనలు విని మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న మాట చదువుకొని మనము ప్రార్థనతో, ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకున్నాం. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన, వినండి, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. మరలా చదవమ్మా. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, చదివిన వాక్య భాగాన్ని దీవించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నీ సేవకుడు బలహీనుడు వచ్చువాడు ప్రభువా, మీ ఆత్మచేత నింపి బలపరించి మీరు వాడుకోనండి. ఈ దినమునైనా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పిన బిడ్డలను బలపరచండి. ఊహించలేని గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించారు. మీ స్తోత్రం అయినా ఈ దినమునైనా నీ సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని నిమిత్తమై నీ నామ మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టారు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలుగా దయచేయండి. కొద్ది నిమిషాలని మాటలు వివరించబోతుండగా నిలబడిన మీ సేవకుడు బలహీనుడు కనుక మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగాన్ని కొద్ది నిమిషాల్లో మనము గమనించినట్లయితే, గత రాత్రి కాల సమయంలో భక్తుడైన దావీదు ఎవరి మొరను దేవుడు ఆలకిస్తాడంట? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరికి శ్రమలు, బాధలు వస్తాయి అని చెప్పుకున్నామంటే నీతిమంతులుగా జీవించువారికి, దేవుని కొరకు వైరాగ్యము కలిగి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్న వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమను బట్టి, ఆ కృంగుదలను బట్టి, ఆ నిరుత్సాహాన్ని బట్టి నీవు భయపడకుండా దేవుని పాదాలు ఆశ్రయిస్తే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆయన నీ మొరను ఆలకించి ఆయన నిన్ను రక్షిస్తాడని
గత రాత్రి మనం చెప్పుకున్నాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 5వ వాక్యములు అంటున్నాడు, తమ దేవుడని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. ఎవరిని నమ్ముకొనుట వలన? ఎవరిని నమ్ముకొనుట వలన అండి? మనుషులను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతుందని చెప్తున్నారా? ఒకవేళ ఈ లోకాన్ని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది అనటం లేదు. ఇశ్రాయేలీయులు తమ దేవుడని యెహోవాను నమ్ముట వలన మాకు బలము కలుగుచున్నది. ఒకవేళ ఈ రోజున ఇంకా యెహోవాను నమ్ముకొనుట పోవడాన్ని బట్టి నీ జీవితంలో శోధనలు, నీ జీవితంలో సమస్యలు, నీ జీవితంలో ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో ఇరుకు ఇబ్బందులు గుండా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకా పరిపూర్ణముగా యెహోవాను నమ్మలేని స్థితిలో ఉన్నారేమో, ఆయన మీద ఆధారపడలేని స్థితిలో ఉన్నారేమో, ఆయనను ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారేమో, చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఆమోసు గ్రంథములు 5వ అధ్యాయం అంటాడు, ఒక మాట చదువుకున్నాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకున్నాం. లేకపోతే 6వ వచనాన్ని చదువుకోండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయించని ఎడల చాలు ప్రియమైన, యెహోవాను ఆశ్రయించుట వలన మీరు బ్రతుకుదురు. ఈ రోజున నీవు, నీ కుటుంబము క్షేమముగా ఉండాలి. యెహోవాను గ్రహించు బలము పొందుకొని ఆయన సన్నిధిలో మీరు జీవించాలనుకుంటూ దేవుని మందిరానికి వచ్చారు కదా. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. యెహోవాను ఆశ్రయించకుండా శరీరాలను ఆశ్రయిస్తూ నరులను తమకు ఆధారముగా చేసుకున్న గల వాడికి శ్రమ కలుగుతుందని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే ఈ రోజున యెహోవాను మీరు ఆశ్రయించడం వలన మీరు బ్రతుకుదురు, యెహోవా వలనే మీరు బలము పొందుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ శ్రమ దినమున ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకున్న ఇబ్బందుల మధ్య ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకున్న బలహీనతల మధ్య ఎవరి పాదాలను సమీపించగలుగుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే, ఆమోసు యెహోవాను ఆశ్రయించాడంట. దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు. ఆమోసు ఎవరయ్యా అంటే గొర్రెల కాపరి. అతను వృత్తి ఏమిటంటే మర్రి చెట్టు కాయలు ఏరుకొని దాన్ని పొడి చేసుకొని వ్యాపారం చేసుకునే వృత్తి కలిగిన వాడు. అటువంటి ఆమోసుకు దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా, ఒక కాపరిగా దేవుడు నియమించడానికి గల కారణము ఆ తరము వారు యెహోవాకు ప్రీతికరంగా లేకపోవటాన్ని బట్టి ఆమోసును దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఆశ్రయించకపోతే ఏమవుతాం? ఆర్పివేయుట అగ్ని పడినట్లుగా యోసేపు సంతతిని నేను నాశనము చేసేదను. ఈ రోజున నీవు నేను నాశనం అయిపోవడం దేవుని ఉద్దేశము కాదు. నీ కుటుంబం పట్టణ అవసరంలో ఉండడం దేవుని ఉద్దేశము కాదు. నీవు కన్నీల మధ్య జీవించడం దేవుని ఉద్దేశము కాదు. ఈ రోజున
నీ మధ్యలో కన్నీళ్లు, శోధనలు, శ్రమలు రావడానికి గల కారణము ఒకవేళ యెహోవాను ఆశ్రయించలేని స్థితి నీలో ఉందేమో, యెహోవాను నమ్ముకోలేని స్థితి నీలో ఉందేమో. ఈ రోజున ఆయన నమ్ముకున్న వారు బలము పొందుతున్నట్టు దేవుడు పెట్టారు. తమ దేవుడని యెహోవాను నమ్ముకున్నట వల్ల వారికి ఏం కలిగిందంట? బలము కలుగుతుంది. యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఆసా తన దేవుడని యెహోవాను ఆశ్రయించినంత కాలము బ్రతికాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఎప్పుడైతే యథార్థతను విడిచిపెట్టి మతి తప్పిన వాడిగా ప్రవర్తించాడో యెహోవా ఆసాపుకు విరోధమైపోయాడు. కారణము ఏమిటంటే ఆసా దేవుని భయభక్తులు కలిగిన వాడే, దేవుని ఆశ్రయించిన వాడే, దేవుని నమ్ముకున్న వాడే. కానీ దేవుని తమ మనస్సులో మతి తప్పిన వాడిగా ప్రవర్తించి దేవునికి ఇష్టముగా జీవించలేకపోవటాన్ని బట్టి దేవుడు ఆశాపును త్రోసివేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవైనా నేనైనా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో యెహోవాను నమ్ముకున్న మనము ఆ నమ్మకాన్ని తుది వరకు దేవుని మీద నిలపగలిగితే ఆ నమ్మకమే నీకు బలము కలుగు చేయునుగాక. ఆ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. ఆ నమ్మకమే నీ ఇంటి వారికి క్షేమాన్ని కలుగు చేయునుగాక. యెహోవాను మీరు ఆశ్రయించడం వల్ల సదాకాలము మీరు జీవించుదురుగాక. మీరు జీవిస్తారు, మీరు బ్రతుకుతారు. అందుకనే యెహోవాను నమ్ముకొనుడి అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన నమ్ముకుంటేనట మనము బ్రతుకుతామని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని యెషయా గ్రంథము 30 అధ్యాయము 15వ వాక్యం కూడా చదువుకుంటే, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మరలి వచ్చి నేను ఊరకుండుట వలన మీరు రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చప్పలవట్టు దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్ముకొనుట వలన మీకు ఏం కలుగుతుందంట? బలము కలుగుతుంది. ఈ రోజున లోకములో ఉన్న అన్యుడు దేవుని నమ్ముకోరా అంటే దేవుని నమ్ముకోలేని స్థితిలో ఉన్నాడు. ఈ రోజున పుట్టిన నుండి క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నవాడు దేవుని మాటను పెడచోడి పెట్టి దేవుని మాటను త్రోసివేస్తూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ దేవుని ఉగ్రతకు పాత్రుడుగా మిగిలిపోవడానికి గల కారణము యెహోవాను నమ్ముకొనలేకపోవటాన్ని బట్టి, యెహోవా అనుగ్రహించు బలాన్ని వారు పొందలేకపోవటాన్ని బట్టి, యెహోవా అనుగ్రహించు క్షేమాన్ని వారు చూడలేకపోవటాన్ని బట్టి కారణం ఏమిటంటే ఇదిగో యెహోవాను నమ్మలేని స్థితి ఈ రోజున మనిషి జీవితంలో ఉంది. కనుకనే ఈ రోజున మనిషి కష్టాల మధ్య, శ్రమల మధ్య, ఇక్కట్ల మధ్య, శోధన మధ్య నలిగిపోవడానికి గల కారణము యెహోవాను నమ్మలేని స్థితి ఉంది. ప్రియమైనవారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఎంతో మంది రాజులు, ఎంతో మంది భక్తులు వారు దేవుని నమ్మితే దేవుడు ఏ రీతిగా విడిపించాడో, నమ్మని వానికి ఏ రీతిగా శిక్ష విధించాడో లేఖనాలు మనం చూడగలుగుతాం. ఈ రోజున మనము ప్రభు రాకడ దినాల్లోనికి వస్తున్నాం. దేవుని ఎంతగానో నమ్ముతున్నావు, దేవుని మీద ఎంతగానో ఆధారపడుతున్నావు, దేవుని మీద ఎంత విశ్వాసం నీకుంది, ఎంత దేవునితో సమయాన్ని గడపగలుగుతున్నావు. ఒకసారి మనం ఆలోచించాలి దేవుని బిడ్డలారా. అందుకని యెషయా గ్రంథంలో అన్నాడు కదా, మీరు ఊరకుండి ఆయనను నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఏ బలము? ఆత్మ సంబంధమైన బలాన్ని దేవుడు ఇస్తాడు. శారీర సంబంధమైన బలము తాత్కాలికమైనది,
కలిగిన విశ్వాసము, నీ ముందటువంటి శోధను జయించగలిగిన బలము, శత్రువును ఎదిరించగలిగిన యుద్ధోపకరణాలు ధరించుకునే శక్తిని దేవుడు నీకు ఎప్పుడు అనుగ్రహిస్తాడయ్యా అంటే, యెహోవాను నమ్ముకొని మీరు ఓరకు నిలిచి ఆయన వైపు చూసినప్పుడు మీకు ఏం కలుగుతుందంట? బలము కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆయన వైపు చూడకుండా లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? లోక సంబంధమైన కార్యక్రమాల వైపు ఎందుకు చూస్తూ వాటిని వెంబడిస్తూ ఉన్నావు? వాటిని విడిచిపెట్టే కదా దేవుని నమ్ముకున్నాము. తిరిగి మరలా వాటి వెంట వెళ్ళడం దేవుడి ఉద్దేశము కాదు కదా. దేవుడు మనల్ని కోపిస్తాడు కదా. దేవుడు మనల్ని శిక్షకు గురి చేస్తాడు కదా. ఆయన నమ్మి లోకము తట్టు తిరుగు వారికి ఇహబంధులు పరబంధులు వారికి పాప క్షమాపణ జరగదని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి నువ్వు ఆయన నమ్ముకొని కూడా ఎందుకు మరలా లోకం వైపు తిరుగుతున్నావు? ఆయన నమ్ముకొని కూడా ఎందుకు మరలా దేవునికి విరుద్ధమైన కార్యం చేస్తున్నావు? ఆయన నమ్ముకొని కూడా ఆయన బలాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? ఇక్కడ మనం గమనించాలి, ఏదో ఒక అవిధేయత మన జీవితాల్లో ఉంది కాబట్టి, ఏదో ఒక లోపం మన జీవితాల్లో ఉంది కాబట్టి, ఏదో ఒక బలహీనతకు, ఏదో ఒక సమస్యకు మనము దాసులు అవుతున్నాము కనుక యెహోవా బలాన్ని కలగలేని స్థితిలో ఉన్నావు. దేవుని శక్తిని పొందలేని స్థితిలో ఉంటున్నావు. దేవుని వెంబడించలేని స్థితిలో ఉంటున్నావు. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఎంతకాలము దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీ జీవితంలో దినదినము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందవలసిన నీవు, దేవునితో నడవవలసిన నీవు, దేవునితో కలిసి అంటుకట్టబడవలసిన నీవు మధ్యలోని ఆగిపోవడం దేవుని ఉద్దేశము కాదు కదా. యెహోవాను నమ్ముకొనడం వలన, మీరు ఓరక నిలిచి ఉండడం వలన మీకు ఏం కలుగుతుంది అంటున్నాడు? బలము కలుగును అంటున్నాడు. అందుకని 115వ కీర్తన 11వ వాక్యం అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మనలను మర్చిపోలేదు. చూడండి, యెహోవా ఎవరిని మర్చిపోలేదు? మనను మర్చిపోలేదు. ఇదిగో మనం ఆయన ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాం. ఆయన కార్యాలు మర్చిపోతున్నాం. ఆయన మీద ఆధారపడడం మర్చిపోతున్నాం. ఆయనకు ప్రార్థన చేయడం మర్చిపోతున్నాం. ఆయన సన్నిధికి రావడం మర్చిపోతున్నాం. ఆయన్ని కలిగి వెంబడించడం మర్చిపోతున్నాం. యెహోవా మాత్రము ఆయన మనల్ని ఎన్నడూ మర్చిపోలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అవనంటారు కదా, ఆయన మనం మర్చిపోలేదు. రోజున సహోదరుడు భాస్కర్ గారిని ఆయన మర్చిపోలేదు. ఆయన బిడ్డలను మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోయి ఉంటే ఈ లోకంలో బ్రతికి ఉండే వారము కూడా కాదు. అందుకని యెహోవా మమ్మలను మర్చిపోలేదు. మరి ఆయన మనల్ని మర్చిపోకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కష్టాలను శ్రమల్లో ఉండి మనల్ని ఇంతగా పరామర్శిస్తూ, ఇంతగా మనల్ని పోషిస్తూ, ఇంతగా మనల్ని నడిపిస్తున్న దేవుడికి మనం ఇంకెంత నమ్మకస్తులమై ఉండాలండి. ఇంకా ఆయన ఎంతగా నమ్మి ఆయన వలన బలము పొందేవారమై ఉండాలి. ఆయన కార్యముల కొరకు ఎంతగా వేచి ఉండేవారమై ఉండాలి. అలాంటి మన జీవితాల్లో యెహోవాను మర్చిపోయే స్థితి మనలో ఉన్నదండి. యెహోవాను జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటుంది, యెహోవా తమకు దేవుడు కాగల చెల్లు ధన్యులు కదా. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మనం ఆయనకు ప్రజలమై ఉన్నాము. ఆయన మనకు బలం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయనను నమ్ముకొనడం వలన, ఆయన ఆశ్రయించడం వలన మనము జీవిస్తాము అని ఎన్నో విషయాలు మనం వింటున్నాము. కానీ దేవుని కొన్ని సందర్భాల్లో గుడ్డిగా నమ్ముతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అవసరాన్ని బట్టి దేవుని నమ్మటం కాదు. మన జీవితాల్లో ప్రాణం ఉన్నంత వరకు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకునే విశ్వాసే నిజమైన క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అలాగ నువ్వు నమ్మినప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. నీ బలహీనత ఎటువంటిదైనా, నీ రోగము ఎంత బాధాకరమైనదైనా, నీ శ్రమ ఎంత ఎత్తుగా నీకు ఉన్నా, ఆనాడు ఇశ్రాయేలులు గొలియాతు రాకమునుపు జయమని అరిస్తారండి. ఎప్పుడైతే యుద్ధ భూమిలోనికి గొలియాతు వచ్చాడో భయము అంటూ గుడారంలోనికి పరిగెత్తుకుని వెళ్ళారు. కారణం ఏమిటి? శత్రువు బలమైన వాడని భయపడ్డాడు ఇశ్రాయేలీయులు. ఈరోజు నీ సమస్య నిన్ను భయపెట్టవచ్చు, నీ బలహీనత నిన్ను కృంగదీయవచ్చు. నీ ముందు ఉన్నవాడు ఎవరో తెలుసా? నీ ముందర ఉన్నటువంటి ఆ శత్రువు అయిన సాతాను కంటే నీవు నమ్మిన దేవుడు నీ ముందున్నవాడు మంచి పరాక్రమము కలిగిన బలవంతుడైన దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నీ ముందర నిలబడి ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అన్నాడు, దావీదు వచ్చాడు చిన్నవాడు, ఇశ్రాయేలీయులందరూ భయపడుతూ ఉండగా ఒక్కడే నిలబడ్డాడు. కారణము దావీదు అంటున్నాడు, వీడి ఎంత బలము గలవాడైనా, నేను ఎంత చిన్నవాడినైనా, నాలో ఉన్నవాడు నా శత్రువు కంటే బలమైన వాడు. చెప్పగలదు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పగలిగాడండి దావీదు. అందుకని శత్రువును ఓడించగలిగాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగాడు. ఆ నమ్మిన దేవుడే దావీదునకు బలం అనుగ్రహించాడు. హల్లెలూయా. నీకు అనుగ్రహించడా? అందుకనే నీ జీవితంలో దేవుని బిడ్డలారా, ఆయన బలము మనం పొందుకోవాలి అంటే ఈ జకర్యా గ్రంథంలో అంటాడు, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్ముకునంటే మనకు బలము కలుగుతుంది, మన కుటుంబాలకు క్షేమము కలుగుతుంది. ఆయన నమ్ముకొనకపోతే ఎంత ఉగ్రత ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత కష్టాలు ఇక్కట్ల మధ్య మనం ప్రయాణం చేస్తామో, ఆయన నమ్ముకున్నప్పుడే అంత బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని 84వ కీర్తన అంటాడు, 84వ కీర్తన 5వ వచనం అంటాడు, నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు. హల్లెలూయా. ఏమంటాడు? నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు. ఆయన వలన బలం పొందుకోవాలి. మనం తినే ఆహారం వలన బలము కాదు, ఆయన వాక్యాన్ని బట్టి మనం బలం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాటను బట్టి మనం బలాన్ని పొందుకోవాలి. ఆయన మాటలలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో సమృద్ధి ఉంది, ఆయన మాటలలో ఎండిన ఎముకలను జీవముతో బ్రతికించగలిగి యేసయ్య మాట. అందుకనే ఆయన మాటలు మనం నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో ఏం కలుగుతుందంట? బలము కలుగుతుంది. అందుకని 15వ కీర్తన మొదటి వచనం అంటాడు, 15వ కీర్తన మొదటి వచనము, యెహోవా నీ గుడారమున అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడు? యథార్థమైన హృదయము కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకున్నవాడు ఎలాగుంటాడంటే హృదయపూర్వకముగా ఎలాగుంటాడంట? నిజము పలుకుతూ, యథార్థంగా జీవిస్తూ, ఆయన ఆశ్రయిస్తూ, ఆయన కార్యాలు అనుభవిస్తున్నవాడు ఎలాగుంటాడయ్యా అంటే యెహోవా పర్వతం మీదకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతమందు నిలవదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. నీతి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతిమంతుడైన దేవుడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా నిజం పలకాలి, దేవుని వెంబడించాలి, దేవుని వైపు మనం చూడాలి. దేవుని కార్యాలు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఈ పరిస్థితుల మధ్యలో దేవుని మందిరానికి వచ్చావో, ఇదిగో వారంట యెహోవాను నమ్ముకున్నట్టు వారిని ఏం పొందుకున్నారంట? బలము. వారి జీవితాల్లో బలము కలిగింది. ఈ రోజున
బలహీనురాలుగా ఉండి దేవుని సన్నిధికి వచ్చావా? బలహీనుడు అయ్యుడి దేవుని మందిరంలోకి వచ్చావా? ఈ రోజున ఆ దేవుని బలము మీరు పొందుకుందురుగాక, ఆ దేవుని శక్తి మిమ్మల్ని తాకునుగాక. ధైర్యంగా ఉంది, నిరుత్సాహం చెందవద్దు. దేవుని పాదాలు పట్టుకో, ఆయన వైపు విశ్వాసంతో చూసి యెహోవాను నమ్ముకున్న వారంట దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరిని నమ్ముకున్నవారు? యెహోవాను నమ్ముకున్నవారు బలమైన గొప్ప కార్యాలు చేస్తారు. కనుకనే దావీదు దేవుని నమ్ముకున్నాడు కనుక నేను బలమైన కార్యాలు చేశాడు. ఇంకా భక్తులు ఎందరో దేవుని నమ్ముకొని వారి వైరాగ్యము, వారి ఆత్మీయ జీవితము, వారి సమర్పణ జీవితము, వారి పరిశుద్ధ జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రాణార్పణముగా పోయిపోస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎలా పోస్తారంట? ప్రాణార్పణముగా వేసే పాదాలుగా వారు సమర్పించుకోగలిగారు కనుకనే ఆనాటి మన భక్తులు ఎందరో దేవుని నమ్ముకున్నట వలన వారు బలము పొంది గొప్ప కార్యాలు చేసినట్లుగా మీరు కూడా దేవుని నమ్మండి. నమ్ముట వలన మీరు బలము పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ బలము, భౌతికమైన శక్తి, ఇదిగో దేవుడిచ్చే ప్రతి బలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నమ్ముకొనకపోతే ఎంత ఉగ్రత, శాపము, దరిద్రత, నష్టం ఉందో ఆయన నమ్ముకుంటే అంత ఆశీర్వాదం దేవుడు మన ఎదుగు తీసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన నమ్ముకున్నాం, ఆయన సన్నిధిలో ప్రయాణం చేద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, ఆయన ఆశ్రయిద్దాం. ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా ఉండి హృదయపూర్వకంగా నిజము పలుకుతూ యెహోవాను ఆరాధిస్తున్నారంట. ఆయన పర్వతం మీద నివసించేవారై ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో సదాకాలం జీవిస్తూ దేవుని వెంబడిస్తూ దేవుని మహిమ కలిగిన రాకడ కొరకు మనమందరము సిద్ధపడదుము గాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి మనల్ని మాటల చేత ఆత్మదేవుడు బలపరచును గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసి